శోధన. అపవాది శోధిస్తున్నాడు అంటాము, దేవుడు శోధిస్తాడు అంటాము. తెలుగులో రెండు మాట ఒకటే అయిపోయింది కాబట్టి దేవుడు అపవాది ఒకటేమో, ఇద్దరు శోధిస్తారేమో, అంటే ఇద్దరు నన్ను టార్చర్ పెడతారేమో, ఇద్దరు నా జీవితాన్ని బాధ పెడతారేమో. కాదు, బైబిల్లో చూసినప్పుడు దేవుడు ఎప్పుడు పాపం నిమిత్తమై ఎవరిని శోధించాడంట. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఒక మంచి టీచర్ బిడ్డని పరీక్షిస్తేనే కానీ నెక్స్ట్కి వెళ్ళరు, నెక్స్ట్ నేర్పించరు, నెక్స్ట్ ప్రమోషన్ అవ్వరు, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయరు. ఈరోజు చాలామంది దే డోంట్ వాంట్ బీ గుడ్ అట్ వాట్ దే ఆర్. వారు మనసు పెట్టి వారు చేస్తాము, వారు చదువుతాము, వారు నేర్చుకుంటాము, వారు ఆశపడతలేదు. కానీ వారి జీవితంలో దేవుడు ఏదో ఒక జీనీలాగా అన్ని వారికి ప్రమోషన్ పైన ప్రమోషన్, అన్ని విషయంలో జయము, అన్ని విషయంలో ఎదుగుదల. దేవుని వాక్యం వింటున్నాం. దేవుని జనమా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని వాక్యం విన్న మీరు మీ పరీక్షలో నిలబడగలుగుతున్నారా? ఈరోజు మనందరం అడగవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నాకు ఓర్పు దయచేయ, నాకు సహనము దయచేయ. ఓర్పు సహనం ఎప్పుడు కలిసి ఉంటుందండి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ ద ట్రయల్స్. వెన్ వీ స్టాండ్ ఇన్ ట్రయల్స్, ఆ పరీక్షలో మనం నిలబడే వారమైతే మనలో ఏం కలుగుతుందంట? ఓర్పు సహనం ఉంటుందంట. పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్, ఈ రెండు చాలా ముఖ్యం. ఒకరికి ఎండ్యూరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే సహనం కలిగినప్పుడు, అంటే పేషెన్స్ కలిగినప్పుడు. ఓర్పు ఎప్పుడు వస్తుంది అంటే సహనం కలిగిన వారికి ఓర్పు వస్తుంది. సహనం లేని వారికి ఓర్పు అనేది ఎప్పటికీ